జై శ్రీమన్నారాయణ. ఈరోజు భగవంతుడికి పబ్బియం నైవేద్యం చేశాను. చూడండి. అరగించవయ్య శ్రీహర మాతా పితుడా కుసుమాంబతుడా నీదాసితుడా అరగించవయ్య శ్రీహర. ఇది శివదండకం. శ్రీకంఠ లోకేశ లోకోద్భవ సంవానకారి పురారి మురారి ప్రియ చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షద్వరదంసక దేవ నీదైవ తత్వంబు భేదించి బుద్ధిం ప్రధానంబు గర్వంబు విజ్ఞానమత్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులన్ విచారించుచున్ నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీ వర్తనంబుల్ మహీవాముఖాత్మకి సోమర్కతోయంబులం చేసి కావించి సంసార చక్రక్రియా యంత్రవాయుండవైతాది దేవా మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్స నిస్సార సంసార మాయాంధకారుల్ జిత క్రోధ రాగాది దోషుల్ యథాత్ముల్ యతీంద్రుల్ భవత్పాదకం కేరుహ డిండీర ధారానుభూతిం సదా తృప్తులై నిత్యులై రవ్యయ భవ్య సేవ్య భవా భార్గభట్టారక భార్గవాగస్య కుస్సాదిన నముని స్తోత్ర దత్తావధాన లలాటే క్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులన్ సిద్ధ సాంధ్యోరగేంద్ర సురేంద్రాదులన్ శాశ్వతేశ్వర్య సంప్రాప్తులై ఈశ్వర విశ్వకర్త సురాబ్జార్జిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదించు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః. జై శ్రీమన్నారాయణ. పబ్బియం ఎలా వేయాలంటే కుక్కర్లో తాలింపు చేసి ఆయిల్ వేసి తాలింపు చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా కావాలనుకున్న వాళ్ళు టమాటా వేసుకోవచ్చు. ఒక్కటి క్యారెట్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి అల్లం వెల్లిపాయ ముద్ద అన్నీ వేసేసి బాగా గోలియాలి. గోలిచ్చాక బియ్యమును కందిపప్పు అయితే కందిపప్పు వేసుకోవచ్చు, శనగపప్పు అయితే శనగపప్పు వేసి ఇష్టం. అవన్నీ వేసి కొంచెం అన్నీ పోపుల కొద్దిగా అంతా మగ్గనిచ్చాక బియ్యం పోసేసుకొని 1-2 వాటర్ పోసి కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ రాగానే తీసేయాలి. మా అబ్బాయికి ఇట్లా రసం లెక్క ఉంటే ఇష్టం, అందుకొరకు జారిగా చేశాను. చాలా బాగుంటుంది. జై శ్రీమన్నారాయణ. కలర్ఫుల్గా ఉంది కదా పబ్బియం. జై శ్రీమన్నారాయణ.